హరి ఓం. గత వీడియో అనివార్య కారణాల వలన మధ్యలో ఆగిపోయిందండి. దాన్ని కొనసాగిస్తున్నాను. 2009 మే 18, 19న ప్రచురించినటువంటి ఇది. ఇంతకుముందు వీడియోలో మీకు రామకృష్ణ పరమహంస వారు చెప్పినటువంటి కథ చెప్పాను. నారద నీతికి విపర్యయం నేటి రాజకీయ తంత్రం అన్నట్లు, అంటే పొలిటికల్ స్ట్రాటజీస్ అన్నమాట. మంచి వారికి మంచి వాటికి విపర్యయమే కదా నకిలీ కణికుడు అతడి వ్యవస్థ అమలు చేస్తారు. కాబట్టి ఇలా అసత్యపు బాటని ముక్తి దారిని చూపే మహానుభావులకి విపర్యయ స్ట్రాటజీ ఇక్కడ అమలు అవుతుంది. అదేమిటంటే, ఓ చోట కొందరు ప్రజలు ఉన్నారు. ముందటి కథలోని బాధలే వీరివి కూడా. ఇంతలో ఓ వ్యక్తి ముందుకు నడిచాడు. గోడ కనబడింది. దానికో కన్నం ఉంది. అందులోంచి దూరి లోపలి నుండి పళ్ళు పలహారాలు తెచ్చుకొని గమ్మున ఉన్నాడు. ఎవరికీ చెప్పలేదు. తనకి కావలసినప్పుడల్లా కన్నంలో దొంగలా దూరడం, దొరికినవి తెచ్చుకోవడం. ఇదంతా మరొకడు చూశాడు. వాడు దగ్గరకొచ్చి కన్నం గమనించి దూరాడు. వాడు ఇతరులకి చెప్పలేదు. చెబితే అందరూ పోటీ పడితేనో తన అవకాశాలు తగ్గిపోవా? ఇలా కన్నం చూసిన ప్రతి వాడు అందులో దూరే అవకాశం తనకి రాకపోతుందా? గోల చేసి అందరి దృష్టి దాని మీద పడేలా చేయడం ఎందుకు అని గప్పు చుప్పున ఉన్నాడు. కన్నంలో దూరే అవకాశం కోసం వేచి ఉన్నాడు. అవినీతి చేయగల అవకాశాలు, చదువుల్లో ర్యాంకు ఫిక్సింగ్లు మొదలైనవి ఇలాంటి కన్నాలే. ఆ అవినీతికి సహకరించే వారంతా ఇలాంటి కన్నపు దొంగలే. కాబట్టి ప్రస్తుత విపక్ష రాజకీయ నేతలలో కొందరు ఎందుకొచ్చిన గొడవ, చెబితే మన అవకాశాలు పోతాయి అని పెదవి విప్పకపోవచ్చు. లేదా ఎందుకొచ్చిన గొడవ, నోరు విప్పి చెబితే ఒంటరి పోరై చస్తాం, వేధించి చంపుతారు అనుకుని భయపడి ఊరుకొనవచ్చు. ఇక్కడ విషయం గుర్తుకు తెచ్చుకోవడం సందర్భోచితం. 2004 ఎన్నికల ఫలితాల తర్వాత తనకి మరీ 50 సీట్లు రావడంతో ఉండబట్టుకోలేక తెదేపా నేత చెంబా ఈవీఎంల గురించి నిందాపూర్వకంగా మాట్లాడుతూ వాటిల్లో ఏదో మతలబు ఉందని, బ్యాలెట్ ఓటింగ్ మంచిదని అన్నాడు. అంతలోనే ఏమైందో ఇక గమ్మున ఉండిపోయాడు. రాజకీయ నాయకులు కాస్త తోకలు జాడిస్తే ప్రమోద్ మహాజనులని చూపేందుకు సోదరుడు ప్రమోద్ మహాజన్లని చంపేటందుకు సోదరుడు ప్రవీణ్ మహాజన్లు పుట్టుకొస్తారు. లేదా హెలికాప్టర్ విమాన ప్రమాదాలు ఏర్పడతాయి. లేదా రోడ్లపైన మావోయిస్టులు మందుపాత్రలు పేలుస్తారు. ఇది గ్రహించిన రాజకీయ నాయకులు తప్పనిసరిగా గూఢచార సంస్థలకు విధేయులై ఉంటారు. గత టపాల్లో మార్చి 19వ తేదీ 2009న సిఐఏ చీఫ్ భారత సందర్శన తర్వాత స్ట్రాటజీ మారిపోయిందని, ఓడిపోవడం తప్పనిసరైనప్పుడు మరింత ఘోరంగా ఓడిపోవాలన్న స్ట్రాటజీ అమలు జరపబడుతోందని, ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందేనని రాశాను. ఇప్పుడు ఫలితాలు వచ్చాయి కనుక నా పరిశీలనలు విశ్లేషణ మీ ముందు ఉంచుతున్నాను. ఈ ఎన్నికల ఫలితాల స్ట్రాటజీ ఇది. ఈ ఎన్నికల ఫలితాల వెనుక ఉన్న స్ట్రాటజీ ఇది. సిఐఏ చీఫ్ భారత సందర్శన తర్వాత మీడియా ట్రెండ్, రాజకీయ భాగస్వాముల ట్రెండ్ మారిపోయింది. సోనియా గాంధీని అంటే మైనోని, యూపీఏ కూటమిని లాలూ పాస్వాన్ గట్రాలు చెల్లన్నారు. ఇంకా చాలా మందే తలెగరేశారు లేదా తోకలు జాడించారు. మీడియా కూడా యథాశక్తి సోనియా గాంధీ పని అయిపోయిందని, యూపీఏకి ఇవే చివరి రోజులని ఇతోధికంగా ప్రచారించింది. తీరా అంతా అయ్యాక అసలు పతాక సంఘటనకి ముందు హఠాత్తుగా అనూహ్యంగా పరిస్థితి మారిపోయిందని, లేదా ఫలానా వ్యక్తి రాత్రికి రాత్రి చక్రం తిప్పాడని, లేదా చాణక్యం నడిపాడని, లేదా రాత్రికి రాత్రి అద్భుతం జరిగిపోయిందని ఉదరబెడుతూ మీడియా అప్పటి వరకు తాను ప్రచారించిన దానికి విరుద్ధాన్ని ప్రతిష్ఠించగలదు. ఇది కూడా ఒక స్ట్రాటజీ అని గత టపాల్లోనే రాశాను. అది కూడా ఈ ఫలితాల విషయంలో అమలు జరపబడింది.
కానీ దానికంటే పెద్ద స్ట్రాటజీ ఇక్కడ మరొకటి ఉంది. అదేమిటంటే ఏజెంట్ బలహీన పడిందని, తమ బలం తగ్గిపోయిందని గూఢచార ఏజెన్సీ పిక్చర్ ఇస్తుంది. అది నిజమనుకుని ఎవరెవరు తోకలు జాడిస్తారో చూస్తుంది. ఆ తర్వాత జాడించిన తోకల్ని మొదలంటా నరికేస్తుంది. ఈ అనుభవంతో దెబ్బకి భవిష్యత్తులో ఎప్పుడైనా వాళ్ళు ఇలాంటి స్థితి వచ్చినా, ఒకవేళ నిజంగానే ఆయా ఏజెంటు లేదా ఏజెన్సీల బలం తగ్గిపోయినా అనుచరగణం తోకలు జాడించకుండా చచ్చినట్టు చాలా కాలం పడుంటారు. ఈ లోపున మళ్ళీ ఏజెంటు ఏజెన్సీ కూడా బలం పుంజుకుంటాయి. తమకు గ్రిప్పు ఉన్నప్పుడే లేనట్టు పిక్చర్ ఇచ్చి ఎవరెవరు ధిక్కారణ ధోరణి చూపిస్తారో తర్వాత వాళ్ళందరి పీచమణిస్తే అది తమకి ఎప్పుడైనా గ్రిప్ తగ్గిన స్థితిలో కూడా అక్కడికొస్తుంది. సరిగ్గా ఈ స్ట్రాటజీనే ఎన్నికల కోడ్ మొదలయ్యాక, సిఐఏ చీఫ్ భారత సందర్శనకు వచ్చిపోయాక మైనో ఏలియాస్ సోనియా గాంధీ విషయంలో అమలు చేయబడింది. అందులో భాగమే ఆంధ్రప్రదేశ్ వ్యవహారం కూడా. ఎంతైనా రాజశేఖర్ రెడ్డి సోనియా గాంధీకి అభిమాన పాత్రుడు కదా. అందుకే ఈనాడు అంత నాటకీయంగా తన ప్రచారం కొనసాగించింది. ఎన్నికల ఫలితాలకు ముందు కాంగ్రెస్ పట్ల దాని వ్రాతల్ని, నిన్న ఫలితాల ప్రకటనల తర్వాత ఈనాడు రాతల్ని గమనించి చూడండి. అంతా మీకే బోధపడుతుంది. ఎంతగా కాంగ్రెస్ వ్యతిరేకి అయినా గెలిచిన వారి పట్ల జై కొట్టడం లౌక్యం కదా. అదే అతడు చేస్తున్నాడు, అన్నీ తప్పుపడితే ఎలా అంటారేమో. ఈ కాంగ్రెస్ వ్యతిరేకి ఈనాడు రామోజీరావు 1977 ఎమర్జెన్సీ అనంతర ఎన్నికల్లో ఓడిపోయిన ఇందిరాగాంధీ తిరిగి 1979 ఎన్నికలలో గెలుపొందినప్పుడు ఇదే లౌక్యాన్ని ప్రదర్శించలేదు. మరి ఆ గెలుపుకి రంధ్రాన్వేషణలు చేశాడు. 1984 ఎన్నికల్లో ఇందిర సానుభూతి ప్రభంజనంతో ప్రతిపక్షాలన్నీ గాలికి కొట్టుకుపోయిన గడ్డిపోచల్లా ఎగిరిపోయినప్పుడు రాజీవ్ గాంధీకి ఇలా సోనియా గాంధీకి కొట్టినట్టు జై కొట్టలేదు. నిజానికి ఈ స్ట్రాటజీని కానీ, ఈవీఎంల ట్యాంపరింగ్ని కానీ ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు కుల మత ప్రాతిపదికన ఓట్లు చీలతాయని, చీలవని ఒక్కోసారి ఒక్కో మాదిరి రాతలు రాశాయి పత్రికలు. టీవీలది అదే దారిలండి. ఎవరి సర్వే రిపోర్టులు వారివి కావడం వెనక సైతం ఉన్నది ప్రజలకి జరుగుతున్నదేమిటో అర్థం కాకూడదన్న ప్రయత్నమే. అందుకే పత్రికలు, టీవీలు ఇత్యాది మీడియా తన విశ్వసనీయతని పణంగా పెట్టి మరి తన ఇష్టం వచ్చిన వార్తలు పత్రికలు రాసాయి తప్ప నిజాలు రాయలేదు అన్న నిందకి ఒడిగట్టాయి. ఆంధ్రప్రదేశ్లో చిరంజీవి లాంటి బలిగొర్రెని ఈ స్కాప్ గోట్ని బరిలోకి దించింది కూడా ఇందుకే. కాబట్టే రామోజీరావు చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేసే వరకు తెగ ఇమేజ్ ఇచ్చాడు. చిరంజీవి రైలు ఇప్పుడొస్తుంది అప్పుడొస్తుంది అంటూ ఉత్కంఠ భరితంగా వార్తలు రాశాడు. చివరికి చిరంజీవి తండ్రి వెంకట్రావు మరణిస్తే పరామర్శలకు సైతం వెళ్ళాడు. ఎంతో హృదయ వైశాల్యంతో. అంతే హృదయ వైశాల్యంతో రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ జూనియర్ ఎన్టీఆర్ని 1కి 2 సార్లు 3 సార్లు పరామర్శించి వచ్చాళ్ళండి. ఒకప్పుడు ఈ మీడియా చక్రవర్తి ముఖ్యమంత్రులు హాజరయ్యే సభలకు సైతం హాజరయ్యేవాడు కాదు. ఎవరైనా అతన్ని కలవడానికి వెళ్ళవలసిందే. అతడి తరపున పూలదండలు, పుష్పగుచ్చాలు పట్టుకుని అతని ప్రతినిధులు పనులు చక్కబెట్టేవాళ్ళు. సరే, ఈ విషయాంతరం వదిలేసి మళ్ళీ విషయంలోకి వద్దాం. అంతగా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశాన్ని ప్రోత్సహించిన ఈనాడు రామోజీరావు తీరా చిరంజీవి రాజకీయ రంగ ప్రవేశం చేశాక అడ్డంగా ముంచేశాడు. కనీసం 25 ఏళ్ల వయస్సున్న కుర్రనటుడు జూనియర్ ఎన్టీఆర్కి, అప్పుడు 25 ఏళ్ళేనండి, ఇప్పుడు 42 కాబోలు, ఆ జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చినంత ప్రాధాన్యత, ఇమేజ్ కూడా చిరంజీవికి ఇవ్వలేదు. అతడి రాజకీయ కెరియర్ కేవలం ఓట్లు చీల్చడానికి మాత్రమే ఉపయోగపడింది. పోలింగ్ సరళిని, ఫలితాలని అర్థం చేసుకోవడంలో కొంత అయోమయాన్ని, గందరగోళాన్ని సృష్టించడానికి ఉపయోగపడింది. ఇక్కడ మనం మరో విషయం పరిగణనలోకి తీసుకోవచ్చు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓసారి
నాకు గుర్తుండి 2004 ఎన్నికల్లో టీవీల్లో ముఖాముఖి చర్చా కార్యక్రమాల్లో డెమోక్రాట్ అభ్యర్థి పదే నిట్టూర్పు విలిచాడట. అది ఆత్మవిశ్వాస లోపాన్ని సూచిస్తుందని మీడియా ప్రచారించడంతో సదరు అభ్యర్థి ఓడిపోయాడట. ఇలాంటి మీడియా జిమ్మిక్కులు, అనూహ్య ఫలితాలు పాశ్చాత్య దేశాలలో సర్వసాధారణాలు. ఎటొచ్చి భారతదేశంలోనే ఇటీవలే వెలుగు చూస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఎన్నికల ఫలితాలు ఎటువంటి మతలబులకి గురి కాలేదని ఎవరైనా ఖరాఖండిగా అనగల అవకాశం ఉందా? కొన్ని కార్పొరేట్ కాలేజీలలో లెక్చరర్లకు ఇచ్చే జీతభత్యాల కంటే ప్రటాటోప ప్రకటనలే ఎక్కువ. ఎవరైనా లెక్చరర్ అదంతా నిజం అనుకుని మేనేజ్మెంట్ పట్ల నా టీచింగ్ అవసరం మీకు ఉంది అన్న డీల్ చూపెట్టాడనుకోండి, వెంటనే మేనేజ్మెంట్ తొక్కలోది నువ్వు చెప్పే చదువుకు మాకు మార్కులు ర్యాంకులు వస్తున్నాయనుకుంటున్నావా, మా దారులు మాకున్నాయమ్మా అన్న ధర్మవరపు సుబ్రహ్మణ్యం మార్కు డీల్ చూపెడతాయి. చివరికి ఇప్పుడు రాజకీయ నాయకులు, కార్యకర్తల, అభ్యర్థుల పరిస్థితి కూడా అక్కడికే వచ్చింది. ఏ విధంగా అయితే కార్పొరేట్ కాలేజీలు సహజంగా ర్యాంకులు తెచ్చుకోగల విద్యార్థుల్ని పరిగణించుకొని మిగిలిన ర్యాంకులకి ఫిక్సింగ్ చేసుకుంటాయో, అలాగే గూఢచర్య ఏజెన్సీలు కూడా గెలుపు గుర్రాలు పరిశీలించుకొని మిగిలిన సీట్లకు ఫిక్సింగ్ చేసుకుంటుంది. ఈ గెలుపు గుర్రాలలో నిజంగానే ప్రజాసేవ చేసిన నాయకులు ఉండొచ్చు, డబ్బు దండిగా ఖర్చు పెట్టే నాయకులు ఉండొచ్చు, రెండొకవే ఎక్కువ ఉంటారు. ఈ విధంగా ప్రజల చేత ప్రజల కొరకు నడపబడుతున్న ప్రజాస్వామ్యం ప్రజల ప్రమేయం లేకుండానే ప్రజా నాయకులని ఎన్నుకుంటుంది. అంతగా ప్రజాస్వామ్యం పరిహాసపాత్రమైంది. ప్రజాస్వామ్యం పేరిట దోపిడీ ఒక్కటే కాదు, పరాయి పాలన ప్రత్యక్షంగా వేళ్ళూనుకుంది. లేకుంటే సిఐఏలు, అమెరికా రాయబారులు భారతదేశ ఎన్నికల వ్యవహారంలో వేలు పెట్టగలరా? ఎన్నికల ప్రచార ఘట్టంలో ఎర్ర పార్టీ వాళ్ళు అమెరికా నాటి రాయబారి మల్ఫోర్ట్ తమని ఓడించేందుకు ముస్లింలతో మంతనాలు జరుపుతున్నాడని ఆరోపించడం దీనికి నిదర్శనం కాదా? అమెరికా నేటి తాత్కాలిక రాయబారి పీటర్స్ బర్లీ ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ నాయకులతో చంబా చిరంజీవి గట్రాలతో సమావేశమై ఏవో మంతనాలు చేశాడన్న వార్తలు ఇందుకు నిదర్శనం కాదా? ఎటు చూసినా, ఏ పేరుతో పిలిచినా, ఏ దేశమైనా, ఏ ప్రభుత్వమైనా ప్రపంచవ్యాప్తంగా నడుస్తుంది ఒకే దోపిడీ. భారతదేశంలో ప్రజాస్వామ్యం పేరుతో దోపిడీ, అమెరికాలో క్యాపిటలిజం పేరిట దోపిడీ, ఒకప్పటి రష్యాలో ఇప్పటి చైనాలో కమ్యూనిజం పేరిట దోపిడీ, ఒకప్పుడు ప్రపంచమంతా బ్రిటిష్ రాజరిక వ్యవస్థ పేరుతో దోపిడీ, ఇంకొన్ని దేశాలలో ఇస్లాం పేరుతో దోపిడీ. ఏ పేరైతేనేమి ఇది చెప్పడం లేదా? అందరినీ అన్నిటినీ నడుపుతోంది ఒకే వ్యవస్థ, ఒకే గూఢచార వలయం అని. అయినా ప్రపంచం సంగతి తర్వాత, ముందు మన దేశం సంగతి చూసుకుంటే ఇది ప్రజాస్వామ్యమా? ఓటేసిన ప్రజలు, పోటీ చేసిన అభ్యర్థులు కూడా విస్తుపోయిన అనూహ్య ఫలితాలు నిజమా? ఇది భారతదేశం మీద ప్రత్యక్షంగా సిఐఏ గట్రాలతో కూడిన నకిలీ కణిక వ్యవస్థ పాలన. ఇక ఇప్పుడు ఎవరు కాపాడగలరు ఈ హిందూ దేశాన్ని? క్రిస్టియన్ దేశంగానో ముస్లిం దేశంగానో మారిపోకుండా కాపాడుతున్నాను అన్న నటన మాటల గారడీ చేసే మోడీల బారి నుండి కూడా ఈ హిందూ దేశాన్ని ఎవరు కాపాడలేరు, అన్లెస్ జనాలు తిరగబడితే తప్ప. కాబట్టి ఎవరు కాపాడగలరు హిందూ సంస్కృతిని, మతాన్ని, జీవన శైలిని నాశనం కాకుండా? నిజానికి ప్రమాదంలో పడింది కేవలం భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచ దేశాల భవితవ్యం కూడా. ప్రమాదంలో పడింది కేవలం భారతీయ సంస్కృతి, హిందూ మతం, జీవన సరళి మాత్రమే కాదు, మొత్తంగా మానవత్వమే ప్రమాదంలో పడింది. ప్రజల పేరిట ప్రజలతో నిమిత్తం లేని ప్రజాస్వామ్య ప్రభుత్వాలు చేసే చట్టబద్ధ దోపిడీ, చట్టాల్ని దోపిడీకి అనుకూలంగా సవరించి మరీ చేసే దోపిడీ నిరవధికంగా వ్యవస్థీకృతంగా కొనసాగుతుంది. ఇప్పటికీ ఇందుకు దారి తీసిన
పరిస్థితుల గురించి సిద్ధాంతాలు చెప్పుకుంటూనో, లేక మార్పు రావాలి అని నిట్టూర్పులు విడుస్తూనో, లేక మార్పు రాదు ఇంతే ఈ పరిస్థితులు అని ఆవేదన చెందుతూనో, కలికాలం అంటూ కాలయాపన చేస్తూ చేతులు కాలేక ఆకులు పట్టుకుందామన్నా కుదరదు. ఎందుకంటే అప్పటికి ఆకులు కూడా కార్పొరేట్ కంపెనీల సూపర్ మార్కెట్లలో మాత్రమే అమ్మకానికి దొరుకుతాయి కనుక. ఇది వ్యంగ్యం కోసం అతిశయోక్తిగా అనటం లేదు, నిజంగానే అంటున్నాను. మన ఊళ్ళల్లో దొరికే ఆముదం కేజీ 40 రూపాయలు, హైదరాబాద్ మార్కెట్లలో కేజీ 350 రూపాయలు అయ్యింది. ఇది 2001 లెక్క. నిజానికి ఈ భూమి మీద పుట్టిన ప్రతి ప్రాణికి స్వేచ్ఛ ఉంది. రూసో తన సోషల్ కాంట్రాక్ట్లో చెప్పినట్టు మ్యాన్ ఈజ్ బార్న్ ఫ్రీ బట్ ఎవ్రీవేర్ హీఈస్ ఇన్ చైన్స్. ప్రతిరోజు దగా పడుతూ, ప్రతి క్షణం అవినీతితో రాజీ పడుతూ, లౌక్యం పేరుతో అంతో ఇంతో ప్రత్యక్షంగానో పరోక్షంగానో అవినీతిలో భాగం పంచుకుంటూ నిస్తేజంగా, నిస్సత్తుగా, నిరాసక్తంగా బ్రతుకు ఈడుస్తూ చివరికి మన ఇంటికి మనమే పరాయి వాళ్ళం, మన దేశానికి మనమే పరాయి వాళ్ళం, మనకి మనం కూడా ఏమేలు చేసుకోలేం. అప్పుడిక జీవితానికి మిగిలే అర్థం ఏముంది? అర్థమే లేని చోట పరమార్థం ఏముంటుంది? నిజం చెప్పేవాడు అబద్ధాలాడేవాడిని నిలదీయగలడు, తప్పు చెయ్యని వాడు చేసిన వాడిని నిలదీయగలడు. ఈ పరిస్థితిని నియంత్రించేందుకే నకిలీ కణిక వ్యవస్థ ప్రజా జీవితంలోకి అవినీతిని హద్దులు లేనంతగా ప్రవేశపెట్టింది. నియంత్రించేందుకే ఒకవేళ ఆ రొంపిలో దిగబడ్డవాడు ఒకసారి ఆ అవినీతి రొంపిలోకి దిగబడ్డవాడు ఇక దుర్బలుడే అవుతాడు, ధర్మహీనుడు, ఎవ్వరిని నిలదీయలేడు, ఏదీ సాధించలేడు. అందుకేనేమో వివేకానందుడు మీరు దుర్బలురు కాదు, సింహాలు మీరు, గొర్రెలు కాకండి అని నినదించాడు. అయినా అల్టిమేట్గా అందరూ గొర్రెలే అయ్యారు. ఒక్కసారి ఇది స్ఫురిస్తే ప్రతి మనిషి జూలు విదల్చుకున్న సింహంలా లేచి నిలబడి ఈ దగాలని, మోసాలని, కుట్రలని నిలదీయగలుగుతాడు. అప్పుడు ఎందరు సిఐఏ ఏజెంట్లైనా, ఐఎస్ఐ ఏజెంట్లైనా, నకిలీ కణికుడైనా నాశనం కాక తప్పదు. కావలసిందల్లా స్థైర్యం, ధైర్యాలే. ఇలాంటి ప్రజాస్వామ్యం గురించి ఏం మాట్లాడుకోగలం? గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకున్నట్టు. కాకపోతే అసలు ఈ అన్ని కాపీకంతల రాజ్యాంగాన్ని అంబిగారి చేత మన నెత్తిన పెట్టించిందే వైఫల్యం కోసం. ఈ కుట్ర అర్థం కాకపోతే ఏడుస్తూ చిరకాలం బ్రతకండి. హరి ఓం.